నానా ఎలా ఉన్నావు నాన్న? నాకేం నానా, నువ్వు ఇచ్చిన టీ ఎస్టేట్ చాలా బాగా రన్ అవుతుంది. నువ్వు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నప్పుడు ఎక్కడో 3 రూపాయలు చెప్పిన 30 ఎకరాలు కొన్నావు చూడు, అది 30 కోట్లయింది నాన్న. ఆ డబ్బుతో 300 ప్లాట్లు కట్టి అద్దె వసూలు చేయలేక చచ్చిపోతున్నాను రా ఎద్దవా. కష్టాలు కడుపులో దాచుకుని కళ్ళతో మాట్లాడుతున్నావా నాన్న? నేను పుట్టి ఈ సొసైటీలో నీకు తండ్రి అనే హోదాను కల్పించాను. నువ్వు నాకేం ఇచ్చావు? ఒకే బద్దని 60 సార్లు నాకించావు. అది నా తప్పు కాదు నాన్న. నిన్ను 10th క్లాస్ దాకా చదివించాను. నువ్వే చదవలేనని మధ్యలో మానేసి బద్దన ఆక్కుంటూ కూర్చున్నావు. అదేదో ఎంబీబీఎస్ వదిలేసినట్టు మాడతావేంటి? గవర్నమెంట్ కూడా వచ్చేది నోట్లు వచ్చేసి ఇక్కడికి వచ్చావు. నీ అబ్బా అయినా 7 రూపాయల నోటు వచ్చేయటం ఏంట్రా? కొంచెం రొటీన్కి భిన్నంగా ఉంటుందని నాన్న. అయినా నన్ను ఎందుకన్నావురా? ప్రభుత్వం వాళ్ళు నిరోధ్ వాడండి నేను ఎక్కడ పడితే అక్కడ అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంటే నువ్వు నిరోధ్ వాడలేదేంట్రా? ఏం చేస్తాను నాన్న, కాలం కర్మం కలిసి రాకపోతే కండోము కూడా కన్నం పడుతుంది. సరే కంటే కన్నావు. ఆ కనేదేదో ఏ షారుఖ్ ఖానో ఏ అమీర్ ఖానో పర్సనాలిటీతో కనొచ్చు కదా. నేను సినిమాలు చూసే రోజుల్లో హీరోలందరూ నా వయసు వాళ్ళేనన్నా. రే 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 ఈ ఫేస్ చూసి ఓ దేవతలాంటి అమ్మాయి చీ అని వెళ్ళిపోయింది. బాధపడకనన్నా, మన వంశం పొజిషనే అట్లాంటిది. సరే నీ అబ్బా నీతో నా సోదెందు కానీ డబ్బులు ఎంతోనే చెప్పు. కొండలు తవ్వి రాళ్ళు బద్దలు కొట్టి ఒక్క 10 రూపాయలు సంపాదించాను అన్న. 10 రూపాయలు కూడా సంపాదించలేని నీలాంటి కేడిగాలి స్టార్ హోటల్ ఫుడ్, ఇంతమంది పోలీసులు కాపలా, రాళ్లతో కూడా చంపాను రా ఇన్ని. గుడ్ మార్నింగ్లు గుడ్ ఈవినింగ్లు కాదు, చదువు మీద చూపించాడు శ్రద్ధ. అమాయకపు లెక్చరర్స్ ని ఎట్ట పడగొడదామని చూస్తుంటారు. ఇక్కడెవరు అంత అమాయకులు లేరు. రంగయ్య అండ్ కంపెనీ బ్యాలెన్స్ షీట్ బై చెక్ 45,000. చెక్ అంటే బ్యాంకులో మార్చుకోవాలన్నమాట. 1,65,000. 1,02,000. 1,02,000. మీరు చేసింది తప్పు సార్. తప్పేమిటి? దేవానందులు అట్టాగే ఉంది. ఇంపాసిబుల్. నేను చేసింది కరెక్ట్. కాదు సార్, కావాలంటే చేసి చూడండి, బ్యాలెన్స్ టాలీ అవ్వదు. తప్పెక్కించుకున్నావా లేక దేవానంది రాంగా? ఉత్తరే మీ నాలెడ్జ్ టెస్ట్ చేద్దామని కావాలనే A+B² సూత్రం లేకుండా లెక్క చేశాను. సార్ అకౌంట్స్ లో ఆ ఫార్ములా ఉండదు కదా సార్. అమ్మాయి నువ్వు వచ్చా లెక్క చేసి చూస్తాను. అమ్మా ఇదిగో పెన్ను. ఇప్పుడు తేలిపోతుందిగా తప్పు మందో దేవానందుదో. వెరీ గుడ్ వెరీ గుడ్. నా శిష్యురాలు అనిపించుకున్నావు. చూసారా, అందరూ అమ్మాయిలాగా బాగా చదువుకోవాలి. కాపీ కొట్టి పాస్ అవ్వచ్చు అనుకుంటున్నారేమో, అది చాలా రిస్క్. మీ రోజులు బాగలేక లంచం ఇచ్చి ఏ లెక్చరర్ ఉద్యోగంలోనూ చేరారంటే అప్పుడు తెలుస్తుంది మీకు అసలు రిస్క్ ఏమిటో. ఒక్కొక్కసారి లెక్చరర్స్ ఎంత హోంవర్క్ చేయాల్సి వస్తుందో తెలుసా, అయినా కూడా దెబ్బతింటారు. ఏదో ఒకటి చేసా బన్నీ గాని కాలేజీకి తీసుకెళ్ళాలి. నాకు వదిలేండి సార్, నేను మేనేజ్ చేస్తాను కదా. అరే బన్నీగా, ఎవడ్రా? అమ్మా బన్నీ, గుడ్ మార్నింగ్. ఎవరయ్యా నువ్వు? అచ్చుమ్మ ప్రిన్సిపల్ గారిలో ఉన్నావు. కాడా పర్లేదులే. లా ఏంటి బన్నీ, నేనే మీ ప్రిన్సిపాల్ని. ఊరుకోండి, మీరు మా ప్రిన్సిపల్ ఏంటి? ఆ రూటు వంకరోడ్ అయితే ఆ వంకరోడు వీడే బన్నీ, సరిగ్గా చూడు. నాకెలా అనిపించట్లేదే సార్, నమ్మేట్టు లేదు. మీరు మళ్ళీ చొక్కా చింపి కత్తిపోట్లు చూపించి ప్రూవ్ చేసుకోండి. లాభం లేదురా. ఏ నేను ఏదో ఎమోషన్ లో చింపాను కానీ ఇప్పుడు టెన్షన్ తోటి ఎమోషన్స్ ఎలాగున్నాయి. ఎలాగో ఒకలాగానే ప్రిన్సిపాల్ ప్రూవ్ చేయరు. ఓకే బన్నీ, చూడు బన్నీ, ఒక్కసారి చూడు. ఉడతలాంటి పిడత మొహం చూడు, చీపురు కట్ట లాంటి తలకట్టు చూడు, ఇసుక బస్తా లాంటి పొట్ట చూడు, డ్రైనేజ్ గొట్టం లాంటి ఆ పాయింట్ చూడు. ఇవన్నీ మన ప్రిన్సిపాల్ గారికి కాకపోతే ఇంకెవరికి ఉంటాయి బన్నీ? బన్నీ ఓకే, ఈయన మన ప్రిన్సిపల్ అయితే ఏంటంటే టీసీ ఇచ్చేసారుగా, అందుకే నేను మా ఊరు వెళ్ళిపోతాను. ఏంటి ఏంటి సీరియస్ అవుతున్నారు? బన్నీ, రాత్రి జీసస్ కి ప్రార్థన చేశాక నీ గురించి బాగా ఆలోచించాను. నీలాంటి బ్రిలియంట్ స్టూడెంట్ నేను వదులుకోలేను. పద బన్నీ, కాలేజీకి వెళ్దాం. సార్ నిన్న సాయంత్రం మీకు 5 గంటల వరకు టైం ఇచ్చాను, మీరేం లేదు. ఇప్పుడు మీరు వచ్చి బ్రతిమాలు వేస్తే నేను వచ్చేస్తాను అనుకున్నారా? నేను రాను. 5 గంటల తర్వాత నువ్వు ప్రైమ్ మినిస్టర్ అయిపోతావా? టైం ఇచ్చాను ఆయన టైం బాగలేక నేను బతిలాడుతున్నాడనా? సార్ మనం వెళ్ళిపోదాం సార్. ఒరే ఊరుకోరా బాబు, నీకు దండం పెడతా. మీరు నా కాళ్ళు పట్టుకున్నా సరే మనం విన్ని బతిలాడమేంటి సార్? నువ్వెంతరా ఆఫ్టర్ బచ్చా బన్నీ, నువ్వెవరవో నీకు తెలీదు.
నువ్వు కాలేజీకి రాకపోతే నేను ఏమవుతానో నాకు తెలీదు. రాత్రి ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. ఏంటిది? అడుగుతున్నాడుగా చెప్పండి. అదొక దైవ రహస్యం, ఎవ్వరికీ చెప్పకూడదు. దయించి నాతో నువ్వు కాలేజీకి రా బాబు, ప్లీజ్. ఓకే, మీరు ఇంతగా బ్రతిమాలుతున్నారు కాబట్టి వస్తాను. కానీ మళ్ళీ మీరు నన్ను ఇబ్బంది పెట్టారో నా టీసీ నేను తీసుకెళ్ళిపోతాను. అర్థమైందా? క్లియర్గా అర్థమైంది. తొందరగా వెళ్ళన్నయ్యా. పాపం భాగ్యలక్ష్మి నీకోసం అర్ధరాత్రి బిక్కుబిక్కుమంటే ఎదురు చూస్తుంటుంది. జాగ్రత్త. నాన్న సంగతి నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. నేను చెప్పేది నాన్న గురించి కాదు, నీ గురించి. సరే నువ్వు వెళ్ళు. యేసుదాస్కి ఏమైంది? కాలికి పేరైంది. ఏమైతే నీకెందుకు? అబ్బా ఒరే కిట్టు, ఆడికి ఒంట్లో బాగాలేదురా, హాస్పిటల్కి తీసుకెళ్తాను. నువ్వు వెళ్ళి. ఓహో, ఇప్పుడు గొడవ పెట్టుకోనో తెలియదు. పాడి మీద శవంలా లేడు, పల్లకిలో పెళ్లి కొడుకులాగా నవ్వుతా కూర్చున్నాడు. అందుకే కిట్టిగాడికి అనుమానం రాలేదు. సంతోషించాము. పద అట్లాగే. శవాన్ని డాక్టర్ దగ్గర తీసుకెళ్తున్నారా? ఆయన ఏం చేస్తాడు? శవమా? ఏది? ఎక్కడ? వాడా? వాడు చచ్చిపోలేదురా, స్పృహ తప్పాడు అంతే. చెవులో బెల్లం ముక్క పెట్టొద్దు, నేనంతా విన్నాను. మీరిద్దరూ కలిసి అతన్ని చంపారు. నేను ఈ విషయం మొత్తం అందరికీ చెప్పేస్తాను. బుద్ధుంది అసలు నీకు? చెప్పే సరిగ్గా విను. ఇదిగో ఏంట్రా ఆలోచిస్తున్నావు? నాకు ఈ డబ్బులు గిబ్బులు ఏమొద్దు, భాగ్యలక్ష్మి నుంచి పెళ్లి చేస్తే చాలు. నేను బతుకుండగా నాకు కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేయి. అయితే నువ్వు చచ్చాక భాగ్యలక్ష్మిని పెళ్లి చేసుకుంటాను. ఎలాగో పోలీసులు నేను ఉరితీస్తాగా. కావాలంటే ఆడవాట బడికి వెళ్ళిపోమని చెప్పు. ఓరి ఎర్రి పప్ప, 30 లక్షలు ఇటుకి ఇచ్చినప్పుడు నీ కూతురు కూడా ఈడికిచ్చి పెళ్లి చేయొచ్చు కదా. అంత ఆస్తిపరుడు ఈడే అయిన తర్వాత ఆ పిల్లకి ఇష్టం లేని ఆడేవాడు అబ్బీస్ కాడికి ఇచ్చి పెళ్లి చేస్తానట వెంటే. ఈ ఆలోచన నాకు తట్టలేదేంటి? తట్టి సావదు. ఒరే మీ మామ ఒప్పేసుకున్నాడు. అది కాదు, నోరు మూసుకుని పద. నువ్వు ఇక్కడే ఉన్నావా? నీ వల్ల ఊరంతా అల్లకల్లోలు అయిపోయింది. టెన్షన్ పెట్టకుండా విషయం ఏంటో చెప్పు. చెప్పడానికే ఉంది. చిలకలూరుపేట నుండి సుశీల్ని తీసుకొచ్చావు కదా గానా భజన కోసం. తీసుకొస్తే అయితే ఇదిగో ఈ ఎదవా దాని ఊపులకి సూపులకి సొంగ కార్చేసి చవట్లు కక్కేసి ఆ తర్వాత ఇటు పెళ్ళి ఉంగరం అదే ఇటు పెళ్ళ ఉంగరం తీసుకెళ్లి ఆ బొంగరాన్ని తొడిగేశాడు. ఆ కింద గొడవ స్టార్ట్ అయింది. అయితే నన్నేం చేయమంటావు? ఏం చేయమంటావు ఏంటి? అది ఊరు దాటక ముందే దాని దగ్గర ఉంగరం లాక్కోవాలా. అందుకోసం అర్జెంట్ గా పంచాయతీ ఏర్పాటు చేశాం. మీరిద్దరు రావాలా? ఇప్పుడు పంచాయతీ అంతరాత్రి మధ్యలో జరగని ఇప్పుడు పంచాయతీ ఏంటి? పొద్దునట్టుకుందాం. ఆ సుశీల్ ఊరు దాటేసిందంటే తెల్లారి సరికల్లా పోలీసులా? పోలీసులు దాకా ఎందుకులే, మనమే తెలుసుకుందాం. మందు ఎక్కువ ఈ స్పృహ తప్పాడు. పంపితే చచ్చాడేమో చూడండి. చావటం ఏంట? బతికే ఉంటాను. ఆడిని హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం. మాకు బాగా ఆలస్యం అవుతుంది, అందుకని మేము రాము. మీరు ఇప్పుడుని తీసుకొచ్చింది నువ్వు లేకుండా పంచాయతీ ఏంటి? సర్లే ఈ హాస్పిటల్ తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత అందరూ కలిసి హాస్పిటల్ ఎందుకు? బుద్ధి లేకుండా మేమే వస్తాం. చస్తావా? విషయం వాళ్ళందరికీ తెలిసిందంటే పెంట పెంట అయిపోతుంది. అసలే వాడి పేరు పెంటయ్య. పంచాయతీకి వెళ్తాం. సరే ఈ సవాల్ సంగతి ఏంటి? అక్కడికే వస్తుంది. పరిస్థితి అర్థమైందిగా. మేమిద్దరం పంచాయతీకి వెళ్తాం. నువ్వు శవాన్ని తీసుకెళ్ళి గుట్టు చప్పుడు కాకుండా ఏట్లో పడాయి. అమ్మో, నేను ఒక్కన్నా. భాగ్యం కావాలంటే తప్పదు మరి. అర్థమైందిగా? నువ్వు పద. నాన్నకి తెలిసిపోయి ఉంటుంది. నా కోసం వస్తున్నాడు. ఇప్పుడు ఎలా మరి? భాగ్యలక్ష్మి, భాగ్యలక్ష్మి ఆగు. భాగ్యలక్ష్మి చూడు. భాగ్యలక్ష్మి, భాగ్యలక్ష్మి నేను కిట్టుని. నువ్వా? పిలుస్తుంటే ఆగవే. మా నాన్న ఆటోలో వచ్చావేంటి? అదొక పెద్ద మాయాబజార్ సినిమాలే. అసలు విషయం ఏమిటంటే మనం ఇప్పుడు లేచిపోవడం లేదు. మరి చచ్చిపోతున్నావా? చెప్పేది విను. మీ నాన్న మన పెళ్లికి ఒప్పుకున్నాడు. అవునా? అవును. మనం ఇప్పుడు లక్షాధికారం అవబోతున్నాం. ఏంటి కిట్టు నువ్వు అనేది?
ఇదంతా కళా నిజమా? నిజమే. కావాలంటే ఆటోలో శవం ఉంది, చూపిస్తాను రా. రా. అరే ఇక్కడే కదా ఆటో ఆపాను, ఏమైపోయింది? ఏంటిది? ఆటో ఇక్కడే ఉంది, శవం ఏమైంది? నేను వెళ్ళి చూసొస్తాను. మరీ కిందకెళ్తే ప్రమాదం. ఆ శవం నీటిలో పడకపోతే ఇంకా ప్రమాదం. మీ నాన్న ఆ బుల్లపై కలిసి నన్ను చంపేస్తారు. అబ్బా నువ్వు మరీను. ఇక్కడి నుంచి పడితే ఎవరైనా ఏట్లోనే పడతారు. కిట్టు ఇక 7 సంగతి మర్చిపో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.